ఫ్రెండ్స్ మనం మళ్ళీ కాలువ కట్టకి వచ్చినాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదే వైట్ ప్యూర్ వాటరు. కిన్నెరసాని జలాశయం అంటే ఇదే. బోటింగ్ చూసారు కదా ఫ్రెండ్స్, చెట్టపడితే పోతున్నారు. దాంట్లో పోవడం వల్ల డబ్బులు బొక్కే కానీ ఏమి లేదు. అన్న నువ్వు చెప్పండి ఏదన్నా చెప్పు కిన్నెరసాని గురించి. మీరు ఏమనుకున్నారు? బ్రిడ్జ్ అది డ్యామ్ ఉంది, అది ఆడికి ఇటు డ్యామ్ యాడుందా మరి? టైగర్ బొమ్మ అయితే పెట్టారు, టైగర్ లేదు ఇక్కడ. కిన్నెరసాని దిగుతున్నాం మనం. ఇప్పటిదాకా అటు ఇటు తిరిగినాం, ఇప్పుడు మనం దిగబోతున్నాం. లిఫ్ట్ కొడతామన్నా. మనం ఇప్పుడు అనవసరంగా లైట్ ఎక్కిన మాకు అనిపించింది, అందుకే మేము తిన్నాక లిఫ్ట్ కొట్టుకుంటున్నాం. ఇలా ఎట్టి పరిస్థితుల్లో నడవడానికి ట్రై చేస్తున్నాం, అది ఏం లేదు. అయిపోయింది ఇక్కడ మనకి అర కిలోమీటర్ అన్నారు. ఏం లేదు ఇక్కడ, అయిపోయింది. ఆడుకోవడానికి అయితే ఉంది. కిన్నెరసాని ప్రాజెక్ట్ కేపీ. వాహనాలకు ప్రవేశం లేదు, మనం వచ్చాము. తీస్తున్నా బ్యాగ్ వేసుకొని మరీ వచ్చినాం, ఇందులో కొన్ని డబ్బులు వేసుకొని కాజేస్తున్నాం. ప్రమాద హెచ్చరిక, వాహనములకు ఎటువంటి ప్రవేశం లేదు. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అన్ని బోట్ వస్తుంది కానీ ఫ్రెండ్స్ స్పీడ్ అంత ఏమనిపించట్లేదు. వద్దన్నా, ఏముండదు అందులో. త్రిల్లా మేము ఎక్కినామన్నా వైరా ఖమ్మంలో ఎక్కినాం, ముందు పోయి ఎన్నికొచ్చిన అంతే. 150 రూపాయలు. ఏంది ఎట్టుంది అసలు కింద? అదే మనం వచ్చేటప్పుడు నీళ్ళు అయ్యి. ప్లాస్టిక్ వద్దు, ఇంకేం వద్దు అంట వాడికి. ఇది చెత్త ఏం కాదు ఫ్రెండ్స్, ఇదంతా రాళ్ళు, మొత్తం రాళ్ళు, అన్ని రాళ్ళు ఫ్రెండ్స్. ఇవన్నీ రాళ్ళు, మామూలు రాళ్ళు కాదు ఇవి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నారు. టూరిస్ట్ గైడు మామూలుగా ఇక బా జనాలు ఫుల్గా వస్తున్నారు. ఇప్పుడు మన గైడు సత్యనారాయణ గారు 2 మాటలలో వాళ్ళ యొక్క ఫీలింగ్ చెప్తారు. ఇది కిన్నెరసాని ప్రాజెక్ట్ డ్యాము, ఇందులో మొసళ్ళు ఉంటాయి, అందులో దిగబాకండి. మొసళ్ళు ఉంటాయండి, దిగొద్దని చెప్తున్నారు. ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నారు సత్యనారాయణ గారు. ఇటేపు ఈ రాళ్ళ గురించి, ఈ రాళ్ళు అప్పుడే చెప్పండి. ఈ రాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అయ్యో ఓకే, మనం ఇప్పుడు ప్రైవేట్ వాహనాలకు ప్రవేశం లేదు, మనుషులకు మాత్రమే అంట. పెద్ద గేట్ పెట్టారు, టోల్ గేట్ పెట్టినట్టాడ. వాటర్ మట్టికి మామూలు లేదు ఇక్కడ ఫ్రెండ్స్. చూడడానికి శాంతం ఉంది, కనబడుతుంది కదా. ఇదంతా తిరగాలంటే మనకి ఇలా వాసిపోద్ది, కాబట్టి కొద్ది దూరం పోయి మనం మొత్తం. చిన్నపిల్లగాళ్ళు అవును చూశారు కదా ఎంత ఉందో. కిన్నెరసాని ప్రాజెక్ట్ అన్నారు, మామూలు లేదు. ఏయ్ దగ్గర బాబా, డ్యామా అన్న, నన్ను నీ దగ్గర అన్న, నాకు భయం అన్నావు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇట్ట కారుతానే నీళ్ళు, అదే సారీ పొంగుతానే నీళ్ళు అనాల. ఫోన్ పడిపోద్దాం భయం అవుతుంది నాకు.
నాకు భయం దగ్గర పోవాలంటే. జాగ్రత్త. అన్న నాకు భయం అన్న అసలు దగ్గర చూడలేను. నువ్వు అంత దగ్గర నిలబడగా నేను చూడలేను. నాకు చాలా భయం. ఓహో ఏమో వంగే చూస్తాను కదా. ఇద్దరం సేమ్ ఉన్నావు అటైతే. కళ్ళు తిరుగుతున్నాయి సార్. కళ్ళు తిరుగుతాయి. నాకు కూడా అంతే. ఇప్పుడు దీన్ని చూడలేను నీడు పోయి. ఇది ఈజీగా ఉంది. అంత సీన్ లేదు. దగ్గర పో. ఎంత దగ్గరికి పోయినా ఒకలాగా ఉంటుంది. అమ్మ ఇరుగుతాయేమో. అవును ఇవి ఎప్పుడే పాది. ఇవి కూడా డేంజర్. అమ్మ ఏంది ఇది ప్రొడక్షన్ లేదు ఇక్కడ. ప్రొటెక్షన్ లేదు. పాపా మనం పోయి వద్దాం. ఇక ముసలు ఉంటాయంట. ఇదేమో కూలేటట్టుంది ఫ్రెండ్స్, చూసుకోండి వచ్చినప్పుడు. దారుణంగా ఉంది. మొత్తం ఆడగడ బగిలిపోయినాయి ఇవన్నీ. మళ్ళీ గడితేనే రండి, లేకపోతే ఆకండి ఈసారి. నీళ్ళు లేదో పోలేదు అనుకుంటే రెండిట్లో పోతున్నాయి. దిగడానికి ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు దిగాలనుకుంటే ఇగో ఇక్కడ కిందకి దిగడానికి. ఇగో ఇది కింద దిగడానికి. ఏ సారు అటు బావద్దు సారు. నీళ్ళు పోతున్నాయిలే కానీ గట్టి తని తిరిగేటట్లేదు సైడు. ఇగో మొత్తం ఆపరేషన్ చేశారు దీనికి. ఆల్రెడీ కుట్లు పడ్డాయి. నిన్న మొన్న వేసారు. బ్రిడ్జి మొత్తం బాగా చేస్తున్నారు. ఇక్కడ చూసారు పెద్ద కట్టే కట్టారు దీనికి. నాగేశ్వర పెద్ద వరకు ఉంటుంది కానీ సరస్సు ఇది మట్టికి మామూలు లేదండి. ఇది కిన్నెరసాని అంటే కిన్నెరసానే అస్సలు. ఎంత దూరం ఉందనుకున్నా ఇంకా అంతదే. అక్కడ అడుగు ఉన్నట్టుంది అసలు. అది అన్న ఫోటో దిగడం చేస్తారా? ఈ ముందు పోయి తమ్ముడు దిగు అంతే పోతాం అన్న. ఈ నీళ్ళ దగ్గర ఒక ఫోటో దిగుతాం అన్న. ఇంతతో వచ్చి సెల్ఫీ కాదు. ఇక్కడ చూపించడానికి ఏం లేదు అంతగాను. అయినా చూపిస్తున్నా. నాకు పని లేదు అసలు ముందర. ఇక్కడ బోట్ వేసుకొని పోతుండవు. చుట్టా ఇంకేమన్నా అసలు మధ్యలో ఎట్ట ఆగిందో నాకు అర్థం కావట్లేదు. ఆడ ఒకటి ఉంది, ఆడ ఒకటి ఉంది. అది ఐలాండ్. అది ఐలాండే. మామయ్య ఆడ ఒకటి ఉంది, ఏడ ఒకటి ఉంది, ఆడ ఒకటి ఉంది, ఉన్నాయి. ఇంతే అయిపోయింది. మాకు కూడా అయిపోతుంది. స్వచ్ఛంగా ఉన్నాయి కదా. పోదాం పాగు ఒకసారి. ఇక అడదాపోయి నడుచుకుంటా. మరి ఏంది యూట్యూబ్ అంటే ఏమనుకుంటున్నాం? యూట్యూబ్ అంటే ఏమనుకుంటున్నాం? ఇది తిందని దూరం తీశారు. ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయి, చూసుకోవాలి మీరు. తీసుకుంటాయి దిగేటోళ్ళు ఉంటారు, ఎక్కేటోళ్ళు ఉంటారు. మేమేదో చేద్దామని వచ్చినాం కానీ ఇక్కడ చూస్తే భయం అవుతుంది మాకే. ఇలా సతికు ఇక్కడ మాకే భయం అవుతుంది. దయచేసి మీరు ఇట్లాంటి సాహసాలు చేయొద్దు. అవును ఎన్ని రాళ్ళు కొండలు ఎన్ని అన్న కొట్టపోయినాయి. నీళ్ళు పారి పారి మొత్తం అబ్బా రాళ్ళు తేలినాయి. ఇప్పుడు అసలు నీళ్ళే పోవట్లేదు. ఏం చేస్తాం? అగో స్టాండే బుక్ చేసుకుని వచ్చారు వాళ్ళు. కిన్నెరసం అని. వైట్ బ్లాక్ ఎంతైంది సార్ ట్రైపాడు? ఎంతైంది అది? 3000. దొన్నల కాడికి పోతున్న సాత్విక్ సాత్విక్ గడు. ఈ పడవ ఎడదాకా రాదా? ఆడాడి తిప్పుతున్నాడు. చూడండి ఫ్రెండ్, తిప్పుతా ఉండు. డీజిల్ అయిపోయిందా తిప్పుతారు. అందులో డీజిల్ అయిపోయిన తర్వాత ఆడ మధ్యలో ఆపేస్తారు. మళ్ళీ ఒకటి నుంచి పోతే రావడమే. కింద అన్న ప్యూర్ ఉన్నాయి అన్న వాటర్ దరికి కదా. బీచింగ్ పౌడర్ వెళ్తున్నాను రోజు. ఇక సాత్వికు ఇక పోయేది లేదు. అదంతా ఒకటి తిరుగుతురు మనకి వద్దా అంతా. ఓ ఫోటో తీసుకొని పోదాం అక్కడ జస్ట్ అట్ట. అక్కడ గేడు ఉంది. ఇక ఇది తీయాల్సింది.
ఇక నీళ్ళు పారుతున్నాయి. ఇప్పుడు కొంచెం భయం లేదు, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఇది ఇప్పుడు చూడవచ్చు. ఇందాక దాని మీద చూడలేకపోతున్నాయి కిందకి కదా. ఆ బిజీ గూడు పెట్టాము, కింద పడతామేమో అనుకో. ఆడిపోయి చూడలేం మళ్ళా. దిగొచ్చు మనం జూమ్ వేసుకుందాం ఇక్కడ నుంచి. మొత్తం వీడియో తీస్తాం. మొత్తం వచ్చిందన్న. అక్కడ నుంచి వస్తుంటే భయం అవుతుంది. ఇక్కడ నుంచి ప్రకృతి మనం మానవుడు ధ్వంసం చేసింది చాలా అంటే మమ్మల్ని నడిచినామంటే తమ్ముడు మనం నడిచాం నుంచి ఇక్కడ దాకా కూడా వస్తానన్న. వీళ్ళు పడుతున్నాక నేను పడట్లా. ఇక అప్పుడప్పుడు నన్ను కూడా చూడండి మధ్య మధ్యలో నన్ను కూడా. పైకి ఎక్కుదాం. పైన ఏముందండి? ఉంటాయి ఓకే, సిట్టింగ్ పొజిషన్. లవర్స్కి అయితే మాకు సెట్ కావంట ఫ్రెండ్స్ ఇక్కడ. తమ్ముడు నేను అదే అంతే అదే మగ పిల్లగాలే భయపడే ఇలా ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. పైకి ఎక్కుదామా? వద్దు, ఇక పోదాంపా. ఎనర్జీ ఎనర్జీ బండి ఎక్కితే పోవాలి కానీ మనం పోవద్దు. బండి పెట్టిద్దా? ఎక్కిందన్న వాళ్ళు ఉన్నట్టుంటది, మనం పోదాం.